హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది. అసలు అతను జైలు నుంచి కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక షాకింగ్ ఇచ్చిందని చాలా మంది అంటున్నారు. అసలు ఏంటి సార్? వల్లభనేని వంశీ 140 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో రాయదుర్గం నుంచి మై హోమ్ భుజ అనే అపార్ట్మెంట్ నుంచి ఆయన్ను పటమట పోలీసులు పట్టుకుపోయారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆయన మీద 11 కేసులు పెట్టారు. ఈ 11 కేసుల్లో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టడం పీటీ వారెంట్. పీటీ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్. అంటే ఒక కేసులో ఒక జైల్లో ఉంటే ఇంకొక కేసులో జైలు నుంచే వాళ్ళు కోర్టుకి పెట్టడాన్ని పీటీ వారెంట్ అంటారు. ఇలాగా వల్లభనేని వంశీని ఏదో ఒక కేసులో పెట్టి తిప్పుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అతనికి తీవ్రమైన అనారోగ్యం చేసింది అనేక సార్లు. అయినప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూనే తిప్పారు తప్ప అతన్ని ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు. మొత్తానికి ఏందంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో ఈరోజు ఒక నాటకీయ పరిణామాలు జరిగాయని చెప్పొచ్చు. అదేంటంటే వల్లభనేని వంశీకి 10 కేసులు ఏదని తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు సుప్రీం కోర్టులో ఏం జరిగిందంటే 2 కేసుల్లో ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చింది వల్లభనేని వంశీకి. ఒకటి అక్రమ మైనింగ్ కేసు. ఇదేంటంటే విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించి అక్రమ మైనింగ్ చేశాడు. దాదాపు 196 కోట్లు మిస్యూజ్ చేశారు వల్లభనేని వంశీ ప్లస్ 8 మంది అని మే 14న కృష్ణా జిల్లా మైనింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో. వాళ్ళు కేసు పెట్టారు. దీని మీద వల్లభనేని వంశీ హైకోర్టులో వెళ్ళి ముందస్తు బెయిల్‌కి అప్లై చేశాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 కేసు ఏంటంటే ఒక ప్రైవేట్ కేసు ఇది. వంశీ గన్నవరంలో ఒక మహిళ సంబంధించిన ఆస్తుల వివాదంలో ఆమె మీద దాడికి వెళ్ళాడు అని చెప్పి ఒక కేసు. దీనికి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేశారు. ఈమె శంకర సీతా మహాలక్ష్మి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది బెయిల్ రద్దు చేయమని. అట్లాగే మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దుకు పిటిషన్ వేసింది. ప్రభుత్వం తరఫున అక్కడ సిద్ధార్థ లూత్రా, ఈ మధ్య సిద్ధార్థ లూత్రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆస్థాన అడ్వకేట్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే చిన్న ముందస్తు బెయిల్ రద్దులకి సంబంధించి కూడా ఆయన ఇక్కడ కింది కోర్టుల వరకు కూడా, హైకోర్టే కాకుండా కిందికి మేజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా ఆయనే అపీర్ అవుతున్నాడు వీడియో దీంట్లో. అలాగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయన చేశారు. ఇది జస్టిస్ ఎంఎం సౌందర్యేష్, జస్టిస్ విక్రమ్ చంద్రన్ బెంచ్ కి వెళ్ళింది. వాళ్ళు ఈరోజు ఈ కేసుకు సంబంధించి కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఒకటి మైనింగ్ కేసుకు సంబంధించి సిద్ధార్థ లూత్రా ఏం ఆర్గ్యూ చేశారంటే ఇది చాలా పెద్ద వ్యవహారము, 196 కోట్లు ఇన్వాల్వ్ అయింది, 700 పేజీలు ఎఫ్ఐఆర్ ప్లస్ దాని చుట్టూ కేసు రిపోర్ట్ అంతా ఉంది. కాబట్టి దీంట్లో ముందస్తు బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు ఎక్కడ ఆధారాలు లేవు కదా ఇప్పటి వరకు, దీంట్లో మిస్యూజ్ చేసినట్టు లేదు. రెండోది మీరు మాకు కంప్లీట్ గా సీల్డ్ కవర్ లో మాకు ప్రొడ్యూస్ చేయండి. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అనేది సుప్రీంకోర్టు కామెంట్ చేసి ముందస్తు బెయిల్ ని రద్దుని కొట్టేసింది, ఆ పిటిషన్ కొట్టేసింది. అంటే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉనికిలో ఉంటదన్నమాట. దట్ ఈజ్ నంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రైవేట్ కేసుని కూడా సుప్రీంకోర్టు ఏమనిందంటే అసలు మీరు సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారు అనేది ఒక ప్రశ్న అడిగింది. రెండో ప్రశ్న 2024లో దాడి జరిగితే 2025లో ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారు అనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే క్లియర్ గా ఈమె దగ్గర కూడా ప్రభుత్వమే వేయించిందని చెప్తున్నారు రద్దు పిటిషన్. లేకపోతే ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ రద్దు కోసం కొట్లాడుతుంది అనేది అనుకోలేము. ఎందుకంటే 24లో జరిగితే 25లో పెట్టించారు ఆమె దగ్గర. అంటే క్లియర్ గా ఇప్పుడు ఏంటంటే వల్లభనేని వంశీ మీద 11 కేసులు, అందులో ప్రధానమైంది టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆ దాడికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు సత్యవర్ధన్. ఆ అబ్బాయి ఏంటంటే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్, ఇది తెలుగుదేశం ఆఫీస్ లో.
ఆ అబ్బాయి ఎస్సీ అన్నమాట. ఆ అబ్బాయిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఒక కేసు పెట్టారు. ఫస్ట్ ఆ కేసు కిందనే రాయదుర్గం నుంచి అరెస్ట్ చేశారు. దాని తర్వాత నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో గన్నవరం ఓటర్లని ప్రభావితం చేయడం కోసం ఉత్తుత్తి పట్టాలు ఇచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేశాడని ఇతని మీద కేసు ఉందన్నమాట హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్. దాని తర్వాత భూ కబ్జా కేసు ఉంది. ఇలాగా మొత్తం 11 కేసులు ఉంటే 10 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు లేటెస్ట్ బెయిల్ వచ్చి నూజివీడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చింది. ఇవన్నీ కూడా కండిషనల్ బెయిల్, అంటే ఎవ్రీ వీక్ 2 సార్లు పోయి సంతకాలు చేయాలి ఆ పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత ₹1,00,000 పూచీకత్తు, ఇలాగా కొన్ని ఈ కేసుల గురించి బయట మాట్లాడకూడదు, ఇలాగా కొన్ని కండిషన్స్ పెట్టి కోర్టు ఇచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబుకి షాక్ ఇచ్చిందని ఎందుకు వార్త వస్తుందంటే, ఇది ఎవరు రాస్తారు? నేచురల్ గానే వైసీపీ అనుకూల మీడియానే దీన్ని ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం మీడియా కొన్ని వ్యాఖ్యలు చేసిందని రాస్తారు. సో ప్రతిది కూడా కోర్టు తీర్పులు కానీ వ్యాఖ్యలు కానీ మనకు 2 మీడియాల్లో 2 రకాలుగా వస్తుంటాయి బ్రాడ్ గా. ప్రతి న్యూస్ అయినా అంతే. అందుకని అదేదో అంటారు కదా మామూలుగా, సత్యము బిట్వీన్ ద లైన్స్ లో ఉంటది అంటారు, ట్రూత్. కానీ ఇక్కడ బిట్వీన్ ద లైన్స్ లో కూడా ఉండదు. 2 మీడియాలు చూస్తే గానీ మనం గ్రహించలేం. 2 మీడియాలను చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ మీడియా అనేది ఎప్పుడో చచ్చిపోయింది ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో. ఎత్తుక్కోవాలా ఇండిపెండెంట్ గా, అంటే ఆబ్జెక్టివ్ గా ఎవరిని కూడా ఉంచరనమాట. మనం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఉండాలన్నా ఏదో ఒక ముద్ర మనకి వేసేస్తారు. అంటే నువ్వు నా వైపు లేదంటే నువ్వు నా ఎనిమి వైపే అన్న ఒక ధోరణి ఇవాళ పొలిటికల్ పార్టీలో వచ్చింది అనమాట. అంటే నన్ను గట్టిగా నువ్వు సపోర్ట్ చేయకపోతే, అవతలని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను సపోర్ట్ చేయాలి. నన్ను సపోర్ట్ చేయకపోతే నువ్వు అవతలాడు మనిషివే, అవతలని నువ్వు సపోర్ట్ చేస్తున్నావో లేదో మాకు అనవసరం, మమ్మల్ని నువ్వు సపోర్ట్ చేయలేదు అన్న ఒక ధోరణి బలంగా వచ్చింది. సో దీనివల్ల ఇండిపెండెంట్ మీడియా అనేది లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి ఖచ్చితంగా ఏంటంటే, అసలు ఈ ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కేసులు పెట్టే పద్ధతి మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే పిహెచ్డి ఇస్తారు లీగల్ స్టడీస్ లో ఖచ్చితంగా. అంటే ఒక ప్రభుత్వం ప్రత్యర్థులని లేదా ప్రతిపక్ష పార్టీలని వేధించాలంటే ఎంత సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ గా చేయొచ్చు అని చంద్రబాబు నుంచి ఎవరైనా నేర్చుకోవాలి. ఎందుకంటే జగన్ కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏమంటే, జగన్ చేయలేదంటే జగన్ కూడా గతంలో ఇదే చేశాడు. అంటే వీళ్ళ మీద తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ కేసుల మీద కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చింతమనేని ప్రభాకర్ మీద దాదాపు 60 కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకొక కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేయించి అలాగా అతన్ని జైల్లోనే ఉంచడం మనం చూసాం. అట్లాగే చాలా మంది మీద రఘురామకృష్ణరాజుని ఎంత వేధించారు చూసాం. తర్వాత ఎంవివి ఆయన పేరేదో సత్యనారాయణ, మన ఇట్లా చాలా మంది మీద కేసులు పెట్టారు. చివరికి చంద్రబాబును కూడా 53 రోజులు జైల్లో పెట్టాడు జగన్. అయితే జగన్ కి చంద్రబాబుకి తేడా ఏంటంటే, చంద్రబాబుకి వ్యవస్థల మీద పట్టు ఇంకెవరికి లేదు దేశంలో. ఆయన అది విజనరీ అంటాం కదా, ఈ విషయంలో నిజంగానే విజనరీ. ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది ఆయనకి. ఏ వ్యవస్థలో ఏ మనిషిని ఇప్పుడు ప్లాన్ చేస్తే ఈ మనిషి ఎట్లా ఎదుర్కొంటూ వస్తాడు ఒక 15 years కో 20 years కో. అంటే ఒక లాయర్ని మనం గ్రూమ్ చేసుకుంటే, ఈ లాయర్ జడ్జెస్ గా మనం సపోర్ట్ చేస్తా వెళ్తే అతను సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు. అట్లాగే ప్రతి దాంట్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో అన్నిట్లో అది ఒక మెథడు. రెండో మెథడు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని తమకు అనుకూలంగా మార్చుకోవడం. ఇట్లా వ్యవస్థల మీద పట్టు చంద్రబాబుకు ఉంటుంది. అట్లాగే కులం, జగన్ రెడ్డి కులం సపోర్ట్ కంటే కూడా చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రెండోది, రెడ్లతో పోలిస్తే కమ్మ సామాజిక వర్గం వెరీ ఆర్గనైజ్డ్ బిజినెస్ కమ్యూనిటీ. అది అర్లీ డేస్ లోనే 19th centuryలోనే వాళ్ళు బిజినెస్ లకి ఎంటర్ అయ్యారు. నేను 2-3 సార్లు ఆ చరిత్ర కూడా చెప్పాను. సో అలాగా ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ మనీ ఉన్న క్లాస్ అది. ప్రొవిన్సియల్ పెట్టుబడిదారి కులం అని కొంతమంది బాలగోపాల్ లాంటి వాళ్ళు అన్నారు. సో ఇటువంటి ప్రొవిన్షియల్ ప్రాపర్టీ క్లాస్ అంటాడు అనమాట. ఇలాగా ఒక ఆయనకి సపోర్ట్ ఉంది. మూడవది మీడియా. చంద్రబాబుకున్న మీడియా స్ట్రెంగ్త్ ఇంక ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు, ఒక బీజేపీని సెంటర్లో వదిలేస్తే మీడియా ఉంది. నెక్స్ట్ పార్టీ స్ట్రెంగ్త్, ఆర్గనైజేషన్ కూడా చంద్రబాబుకు ఉంటుంది అనమాట. ఇలాగా సపోర్ట్ సిస్టమ్ అనేది చంద్రబాబు బలంగా ఉంటుంది.
అందుకని ఇప్పుడు కూడా చూస్తే జగన్ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబే జగన్ని ఇబ్బంది పెట్టగలిగాడు. ఒక 2 ఏళ్ల పాటు తీవ్రమైన ఇబ్బందులు కోర్టు ద్వారా జగన్ని పెట్టించగలిగాడు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్థుల్ని ఈ తనకున్న సపోర్ట్ సిస్టమ్స్ ద్వారా చేయగలడు. అలాగే తన మనుషుల మీద ఎవరైనా కేసులు పెట్టినా వాళ్ళని రాత్రికి రాత్రే విడిపించుకొని రాగలడు. లేదు హెల్త్ పేరు చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించగలడు. అవన్నీ జగన్ చేతగాలేదు. ఇప్పుడు ఇతన్నే చూస్తే 144 రోజులు 4 నెలలు పైన అయిపోయింది. అయినా కూడా ఇతను కనీసం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించే విధంగా కూడా మేనేజ్ చేసుకోలేకపోయాడు జగన్ అన్నమాట. జగన్ ఏంటంటే భయంకరమైన వీక్ ఈ విషయాల్లో. అందువల్ల చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే మన ఈ సిద్ధార్థ లోత్రాని ప్రతిదానికి వాడుతున్నాడు ఆయన్ని. ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆయనకి ఇస్తారు డబ్బులు, దీన్ని ఎవరు ప్రశ్నించలేదు. కాకపోతే దీనివల్ల వచ్చే ఒక 2 రకాల అనర్థాలు ఉన్నాయి చంద్రబాబు. ఒకటేంటంటే ఒక సామెత ఉంటుంది, శత్రువు నిన్ను కొడితే నీకు దెబ్బ తగలకూడదు, ప్రజలకి తగలాలి. నేను శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు. ఇది పొలిటికల్లో ఉండే ఒక ప్రవర్బ్. దీంట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్ని దెబ్బ కొట్టాలని ట్రై చేస్తే అది ప్రజలకు తగులుతుంది చాలా సార్లు. అంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు, మా విషయాల్ని పక్కన పెట్టి, మా అభివృద్ధి కావచ్చు, మా సంక్షేమం కావచ్చు పక్కన పెట్టి ఇతను జగన్ పార్టీ మీద ఒక ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అన్న విషయం జనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద వ్యతిరేకత చాలా ఉంది. నిజానికి వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు అతి దారుణంగా చంద్రబాబు ఫ్యామిలీ మీద మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ ఇది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే వాళ్ళ మీద సింపతి వచ్చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంత హైకోర్టు 11 కేసుల్లో హైకోర్టు కానీ మిగతా కోర్టులు బెయిల్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి దాన్ని అడ్డుకొని అతన్ని ఏదో ఒక పద్ధతిలో జైలు నుంచి రాకుండా చేయడం అనేది ఒక కక్ష కట్టినట్టుగా అందరికి తెలిసిపోతుంది అనమాట. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవడైనా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నుంచి నేర్చుకుంటాడు కదా జగన్ కూడా, ఓహో ఇలా చేయాలన్నమాట, మనం కూడా ఆర్గనైజ్డ్ గా రేపు ఇబ్బందులు పెట్టాలన్నమాట అని చెప్పి జగన్ ఏం చేస్తాడు, ఇంకొంత డిగ్రీ పెంచుతాడు రేపు అధికారంలోకి వస్తే. జగన్ అధికారంలోకి రాకపోతే వీళ్ళకి ఓకే, కానీ జగన్ అధికారంలోకి వచ్చాడంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు. ఎందుకంటే చంద్రబాబే మార్గం ఇప్పుడు వేశాడు అనమాట, ఎలా ఆర్గనైజ్డ్ గా వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. అది జగన్ ఇంకొంత ఎక్కువ చేస్తాడు దాన్ని. కాబట్టి దీనివల్ల అల్టిమేట్ గా ఎవరు నష్టపోతారంటే ప్రజలే నష్టపోతారు. ఎందుకంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది ఇద్దరు కూడా, జగన్ అయినా చంద్రబాబు అయినా పక్కన పెట్టేసి రివెంజ్ సెంట్రిక్ పాలిటిక్స్ లేకపోతే కరప్షన్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు ఇద్దరు కూడా. దీనివల్ల ఖచ్చితంగా అల్టిమేట్ గా ప్రజలకు నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.